హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి. ఎలా ఉన్నారా? అంతా బాగున్నారా? నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్ చేస్తున్నా అండి. ఫైనల్ అవుట్పుట్ వచ్చాక ఎలా ఉందనేది తప్పకుండా కమెంట్ చేయండి. నేను ఇక్కడ యూజ్ చేస్తున్న మెటీరియల్స్ MDF షీట్, B7000 గ్లూ, 8K ఓవల్ ఐ షేప్, స్మాల్ తిల్కమ్ డ్రాప్, B7000 గ్లూ మీకు మీషోలో ఈజీగా అవైలబుల్ ఉంటుందండి, తీసుకోవచ్చు. అలాగే మెటీరియల్ డీటెయిల్స్ ఖచ్చితంగా అడుగుతారు. మెటీరియల్ డీటెయిల్స్ నా ప్రీవియస్ వీడియోస్లో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దానికి సంబంధించినవి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లిక్ చేసి చూడండి, స్కిప్ చేయకోకుండా. నాకు ఈ మధ్య నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయడం లేదండి, ఎందుకంటే నాకు చాలా అప్సెట్లో ఉన్నాను అనమాట. మనము ఏదైనా తెగించి ముందుకెళ్తుంటే లాగడానికి ఇంకో 10 మంది వెనక్కుంటారు. మనం ఎంత సర్దు చెప్పుకొని మనకి మనం ధైర్యం చేసుకొని వెళ్ళినా కూడా ఎవరో ఒకరు మన వెనకలు లాగేస్తూ ఉంటారు కదా. నేను 24లో ఇలాంటివి ఫేస్ చేసి 10K సబ్స్క్రైబర్స్ వరకు అయితే వచ్చాను. నేను 25 అయినా నేను బాగా హిట్ అవ్వాలి, నేను కోరుకున్న డ్రీమ్స్ అన్నీ నెరవేరాలి అనుకున్నానో లేమో, తాను ఒకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తున్నట్టు నిన్నటి నుంచి ఒక 9 అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఎందుకో ఏంటో ఏమీ తెలీదు, అస్సలు రీజన్ ఏమనేది తెలీదు. ఆ దేవుడికి కూడా కోపం అనుకుంటా, నిజాయితీగా ఉన్న వాళ్ళని, కష్టపడుతూ నిజాయితీ మీద బతికే వాళ్ళని ఓర్చలేడేమో. మోసం చేస్తూ ఇంకొకరిని కడుపు కొట్టి సంపాదించే వాళ్ళకి దేవుడు కూడా వాళ్ళకే సహాయం చేస్తాడు అనుకుంటా. ఇంకొకటి ఏంటి అంటే, నా కష్టం నాకే తెలుస్తుంది. ఒక హౌస్ వైఫ్గా ఇంట్లో వర్క్స్ ఎన్ని ఉంటాయి, అందులోనూ కిడ్స్ని చూసుకోవాలి, ఇంటి వర్క్ చేసుకోవాలి. నేను ఇది మధ్యాహ్నం మాత్రమే చేస్తాను ఏవైనా DIYs. మళ్ళీ ఈవినింగ్ నాకు ట్యూషన్ ఉంటుంది. ఆ ట్యూషన్ మీద కూడా నాకు కొన్ని అలిగేషన్స్ వచ్చాయండి. వచ్చే 1000-2000లో ఎందుకు అంత కష్టపడ్డాము, వేరేది ఏదైనా చూసుకోవచ్చు కదా, ఇవి నేర్చుకోవచ్చు కదా, వాళ్ళంతా బాగా సంపాదిస్తున్నారు, నువ్వు చేయొచ్చు కదా అని. కానీ 1000 రూపాయలు వచ్చే రోజులు కూడా నేను దాన్ని సేవ్ చేసుకొని కొద్దిగా మెటీరియల్స్ తీసుకొని ఈరోజు మంత్లీ ఒక్కటైనా ఆర్డర్ తెచ్చుకోగలుగుతున్నానండి. దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. దాన్ని నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను. ఎంత తక్కువ అమౌంట్ అయినా రాని, మనకు పెట్టిన అన్నానికి కృతజ్ఞత ఉండాలి కదా అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.